టు న్యూ టీవీ తెలుగు. స్కూల్ కంటింజెంట్ వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ పేర్కొన్నారు. కార్మికులకు కనీస వేతనంగా 26,000 రూపాయలు ఇవ్వాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ పేర్కొన్నారు. బుధవారం జిల్లా విద్యాశాఖ కార్యాలయం వద్ద సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 5వ తేదీలోపు జీతం వారి అకౌంట్లలో జమ చేయాలని, రాజకీయ వేధింపులు ఆపాలన్నారు. యూనిఫామ్స్, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సెలవులు, క్యాజువల్ సెలవులు, ప్రసూతి సెలవులు, మెడికల్ లీవ్లు ఇవ్వాలని కోరారు. అక్రమంగా తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చెక్కల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కాకినాడ జిల్లాలో డిగ్రీ ఆఫీసర్ ధర్నా పెట్టడం కారణం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిడ్ డే మీల్ వర్కర్లకి, స్కూల్ ఆయాలకి మరీ వేధింపులు ఎక్కువైపోయినాయండి. వేధింపులు, రాజకీయ వేధింపులు ఆపాలి. ఈ విద్యా కమిటీ ఏదైతే ఉందో విద్యా కమిటీని రద్దు చేయాలి. వీళ్ళకి ఎలా వంటలు చేసినా సరే ఈ వంటలు బాగోలేదన్న పేరుతో కమిటీలో తీర్మానం కాకుండా దొంగసాటం చేసి వర్కర్లు తొలగిస్తున్నారు. 23 సంవత్సరాలు చేసి వర్కర్లు ఈ రోజు ఎక్కడికి పోతారండి? జీతాలా సక్రమంగా వేయకపోయినా ఏదో ఇవాళ పోతే రేపైనా గుర్తుంటుంది ప్రభుత్వాన్ని వంటలు చేస్తుంటే ఈ రాజకీయ నాయకులు వేధింపులు మరీ ఎక్కువైపోతున్నాయి. ఎవరితో మొర పెట్టుకున్నా కూడా ఈ మొర ఎవరు వింటలేదు. ఎన్నిసార్లు మేము కలెక్టర్ గారికి స్పందనాలు ఇచ్చినా, డిఈఓ ఆఫీసులు చుట్టూ తిరగటమే తప్ప మా సమస్య పరిష్కారం అవ్వట్లేదండి. మాకు సమస్యలు వెంటనే పరిష్కారం అవ్వాలి. రాజకీయ వేధింపులు ఆపాలి. మిడ్ డే మీల్ వర్కర్లు ఎక్కడైతే తొలగించారో వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలి. అలాగే స్కూల్ ఆయాల మీద కూడా వేధింపులు ఎక్కువైపోయినాయి. 6,000 జీతానికి బాత్రూమ్లు కడుక్కుని పనులు చేసే వాళ్ళ మీద కూడా ఇవాళ మా వాళ్ళు చేస్తారంటున్నారు. అది కాకుండా వాళ్ళకి జీవోతో వచ్చారు. స్కూల్ ఆయాలను ఎక్కడైతే తొలగించారో వాళ్ళని విధుల్లో తీసుకోవాలండి. వేధింపులు తక్షణం రద్దు చేయకపోతే కనుక మేము ఇంకా చాలా ఎత్తున ఇక్కడ ఇదే కాదు ఎక్కడైనా సరే స్టేట్ లెవెల్లో సరే పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పిఠాపురం మండలంలో అలాగే వంటలు స్వచ్ఛంద సంస్థకి వెళ్ళిపోయిన అల్లూరు సీతారామరాజు టెస్ట్ నుంచి వంటలు వస్తున్నాయి. పిల్లలు తినే విధంగా భోజనాలు ఉండలేదు. డస్ట్బిన్లో పొలవమని డస్ట్బిన్లో పోసేస్తున్నారే తప్ప పిల్లలు కడుపు నిండట్లేదు. ఈ రోజు అక్కడ కార్మికులు అందరూ మేము వండి పెట్టుకుంటామండి, మా పిల్లలకు వేడివేడిగా మేమే వండి పెట్టుకుంటామని అంటుంటే ఎవరు కూడా పట్టించుకుని ఎక్కడో లంచాలు ఇస్తున్నారు, లంచాల ద్వారాగా వచ్చాడు వంటలు చేస్తుంది. అవి కాకుండా వర్కర్లు చేసి వేడివేడిగా పిల్లలకు వండి పెట్టే విధంగా వర్కర్ల చేతికి వంటలు ఇవ్వాలని చాలా సార్లు మేము డిమాండ్ చేసాము. అలాగే వినతి పత్రాలు కూడా ఇచ్చాము. పిఠాపురం మండలం అవనివ్వండి, తొండింగ్ అవనివ్వండి, తున అవనివ్వండి, వాళ్ళ వంటలు వర్కర్లకు ఇవ్వాలి. వాళ్ళతోటే వంటలు చేసి పిల్లలకి పెట్టించాలి. ఇలా చేయకపోతే కనుక మేము చాలా ఇదిగా మేము ధర్నా చాలా ఉధృత చేస్తాం, పోరాటాలు చాలా ఉధృత చేస్తాము. ఇది ఈ తాత్కాలికంగానే ఈ రోజుని అవ్వచ్చు, కానీ ఇది ఇంకా ఎక్కువ చేసి సమ్మె అవసరం అయితే ఎంతమందిని అయితే తీసేసారో అంతమందిని విధుల్లోకి తీసుకోకపోతే, ఈ రాజకీయ వేదికలు ఆపకపోతే మేము సమ్మెల్లోకైనా కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఎక్కువ భాగం ఇక్కడ స్థానిక సంస్థలు ఉన్నాయి. ఇటీవల అధికార పార్టీగా తెలుగుదేశం, జనసేన వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ విద్యా కమిటీలు వేసి ఆ విద్యా కమిటీలు ఏమైనా విద్యకు సంబంధించిన విషయాలు చూడడం చెప్తే మిడ్ డే మీల్ వర్కర్లని, నైట్ వాచ్మెల్ని ఇలాంటి వాళ్ళని తీసేసేసి వాళ్ళ పార్టీకి చెందినట్టు వాళ్ళు వేసుకుంటారు. ఇది అన్యాయం. ఇది రాజకీయ పార్టీ అధికారులకు ఎందుకు వచ్చింది? ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చిందా, లేకపోతే ఉన్న వాళ్ళని తీసేసేసి వాళ్ళ పార్టీ వాళ్ళని పెట్టుకోవడం కోసం వచ్చిందా? ముందు అది తెలుసుకోవాలి వాళ్ళు. మేము ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన దృష్టి తీసుకుని వెళ్ళాం. అలాగే కొన్ని చోట్ల 3,000 రూపాయలు ఇచ్చే వేతనం కూడా నెలల తరబడి బకాయి ఉంది. కొన్ని చోట్ల 3,000కి బదులు 1,500 ఇస్తున్నారు. ఇవన్నీ కూడా డిఈఓ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. ఆయన చెప్పింది ఏంటంటే నేను వీటన్నిటినీ పరిష్కారం చేస్తాను అని చెప్పారు. ఇప్పుడు మా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇలాంటి వాగ్దానాలు ఆయన చాలాసార్లు ఇచ్చారు అని చెప్తున్నారు. ఫైనల్గా ఒక 1 రోజులు చూస్తాం. పరిష్కారం చేయకపోతే ఇదే ప్రెమిసెస్లో ఏఎస్ఐ గారి సమక్షంలో చెప్తున్నాను. కరోనా ఇంటెలిజెన్స్ ఆయన ఉన్నాడు ఎక్కడో, ఆయన కూడా వినబడేటట్టు చెప్తున్నాను. ఇదే ప్రెమిసెస్లో ఆమరణ నిరాహార చేస్తాము. మీరు అవసరం అనుకుంటే కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో చెప్పుకోండి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వీక్ డేస్ పరిష్కారం చేయకపోతే ఇక్కడే ఆమరణ నిరాహార చేస్తాం. దృష్టిలో పెట్టుకోండి.